ఫ్రెండ్స్ నేను మీ మనకంట అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ చూడండి మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఏ విధంగా చేయాలి, అంతేకాకుండా ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ చూడండి మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024. పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 14/2/2024 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ చూడండి మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2024. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the full notification and apply online. ఏం చెప్తున్నారంటే ఎవరికైతే ఈ యూపీఎస్సీ సర్వీస్లో ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి. చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై అయితే చేయండి అయితే క్లియర్గా చెప్తున్నారండి. అప్లికేషన్ ఫీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి కానీ లేదా జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 100 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వారైతే ఎటువంటి ఫీ పేమెంట్ మీరు చేయనవసరం లేదమ్మా. ఇక్కడైతే మనకి క్లియర్గా ఇచ్చారు, మీరైతే ఎటువంటి ఫీ పేమెంట్ కూడా చేయక్కర్లేదు. అండ్ పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు త్రూ ఆన్లైన్ ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ పే దేని ద్వారా అయితే మీరైతే చెల్లించవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ చెప్తాను. చూడండి మనకి నోటిఫికేషన్ లింక్ వచ్చేసి 14/2/2024 అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్, మనకి నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5/3/2024 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా కరెక్షన్స్ ఆఫ్ విండో మీన్స్ అంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఎటువంటి ఏదైనా తప్పు చేసినట్లయితే మీకు అప్లికేషన్ కరెక్షన్ డేట్ అయితే ఇచ్చారండి. దగ్గరగా మనకి 1 వీక్ అయితే టైం ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. 6/3/2024 నుంచి 12/3/2024 వరకు మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి 26/5/2024 అయితే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ లిమిట్ 21 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 32 సంవత్సరాలు వితౌట్ ఏజ్ రిలాక్సేషన్ అండి. మీకు విత్ ఏజ్ రిలాక్సేషన్ తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, ఒకసారి లింక్స్ అనేవి చెక్ చేసుకోండి. అని మనకి నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడైతే శాలరీ డీటెయిల్స్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ కానీ ప్రతిదీ అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి మనకి ఇంకోటి ఏంటంటే క్వాలిఫికేషన్. క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ డిగ్రీ. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రికాగ్నైజ్డ్ బోర్డ్ ఎక్కడైనా సరే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. పైగా ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలండి. అండ్ ఇండియన్ సిటిజన్ అయ్యి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏ సబ్జెక్ట్స్ కానీ, ఏ బ్యాక్లాగ్స్ కానీ ఎటువంటి ఉండకూడదు. మీరైతే ఖచ్చితంగా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, బీకామ్, బీఎస్సీ, ఏ డిగ్రీ అయినా సరే, బీటెక్, ఏ డిగ్రీ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ పోస్టులు వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీ 1056 వేకెన్సీ అయితే మనకి రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీ అండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికైతే ఈ టోటల్ వేకెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ నేను రెడ్ మార్క్ని అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. అది కూడా మీ మొబైల్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీకి సంబంధించి ప్రతి అప్డేట్ అనేది మీరు ఆ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నాను. ఇది ఏంటంటే మీరు అప్కమింగ్ అప్డేట్స్ మీకు లేదంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇలాంటి అప్కమింగ్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నేను వైలెట్ మార్క్తో అండర్లైన్ చేసి రెడ్ మార్క్తో సర్కిల్ చేశాను కదండి, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే అప్డేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ యొక్క ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అంతేకాకుండా కామెంట్ చేయండి. మీకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా లేదా మీ క్వాలిఫికేషన్ మీద ఏమైనా జాబ్స్ ఉన్నాయేమో తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయడం వల్ల మీకైతే రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.